అండ్ నిన్న మనం వాల్యూమ్స్ గురించి డిస్కస్ చేసాం కదా, క్యూబర్నెటీస్ వాల్యూమ్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాల్యూమ్స్ ని విత్ ఇన్ ద క్లస్టర్ ఉంచకూడదు. విత్ ఇన్ ద క్లస్టర్ అంటే ఇదర్ మాస్టర్ నోడ్ కానీ, ఎలాగో ఇక్కడ మనకు AWS లో మాస్టర్ నోడ్ కి ఎలాంటి యాక్సెస్ ఉండదు. వర్కర్ నోట్స్ లో కానీ మాస్టర్ నోట్స్ లో కానీ మనం ఎక్కడ కూడా మన పార్ట్స్ కి సంబంధించిన డేటాని స్టోర్ చేయకూడదు. ఒకవేళ స్టోర్ చేస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి టెంపరీ డేటా అన్నమాట. ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ మనకి మళ్ళీ వస్తాయి, చూద్దాం. సో ప్రస్తుతానికి వాల్యూమ్స్ ని అవుట్ ఆఫ్ ద క్లస్టర్ పెట్టడం సేఫ్. ఓకే, సో నిన్న మనం చూసాం స్టాటిక్ ప్రొవిజనింగ్ అండ్ డైనమిక్ ప్రొవిజనింగ్ అని. ఓకే, స్టాటిక్ ప్రొవిజనింగ్ లో EBS చూసాం. EBS లో ఏంటంటే ఫస్ట్ మనం స్టాటిక్ లో వాల్యూమ్స్ ని క్రియేట్ చేసాం, తర్వాత డ్రైవర్స్ ని ఇన్స్టాల్ చేసాం, తర్వాత నోడ్స్ కి డ్రైవర్ వాల్యూమ్స్ ని అటాచ్ చేసుకునే పర్మిషన్ ఇచ్చాం. ఓకే, అండ్ దెన్ PV and PVC అనేది చూసాం. PVC is the physical representation of the external volume. PVC is the claim, a request from the pod for the storage. ఓకే, సో PV అనేది నేమ్ స్పేస్ లెవెల్, PV అనేది క్లస్టర్ లెవెల్, PVC అనేది నేమ్ స్పేస్ లెవెల్. PV క్రియేషన్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్, PVC ఈజ్ నేమ్ స్పేస్ లెవెల్. ఓకే, అండ్ డైనమిక్ ప్రొవిజన్ లో వచ్చేసి మనకు ఉండే ఆబ్జెక్ట్ స్టోరేజ్ క్లాస్. స్టోరేజ్ క్లాస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద వాల్యూమ్ క్రియేషన్ యాజ్ వెల్ as PV క్రియేషన్. ఓకే, సో అదంతా స్టోరేజ్ క్లాస్ చూసుకుంటుంది. ఇది చూసాం నిన్న మనం. సో టుడే వి విల్ టేక్ కేర్ ఆఫ్ EFS, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. సో EBS వర్సెస్ EFS, ఇంపార్టెంట్ క్వశ్చన్. EBS ఏంటి? EBS ఇస్ బ్లాక్ స్టోర్, మన హార్డ్ డిస్క్ లాగా. EFS ఈస్ లైక్ NFS, నెట్వర్క్ ఫైల్ స్టోరేజ్ అనమాట. ఓకే, ఫైల్ సిస్టమ్ ఆర్ స్టోరేజ్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. So EBS should be as near as possible. EFS can be anywhere in the network. EBS is fast compared to EFS. Okay, EBS we can store operating system databases. EFS is not good for OS and database. Okay, EFS can increase storage limit automatically. That is called, it is elastic. EBS అన్న కూడా ఎలాస్టిక్, బట్ EFS అనేది ఏంటంటే మనమేమి లిమిట్ పెట్టాల్సిన అవసరం లేదు, దాని అంతా అది పెరుగుతూనే ఉంటుంది మీ రిక్వైర్మెంట్ కొద్ది. ఓకే, సో జనరల్ గా EFS లో ఏం స్టోర్ చేస్తామంటే ఫైల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ EFS. అంటే ఏం ఫైల్స్? జనరల్ గా మనకు ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకుంటే దాంట్లో చాలా వరకు కస్టమర్ నుంచి ఫార్మ్స్, కొన్ని సైన్ చేసిన డాక్యుమెంట్స్, ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ తీసుకెళ్లి మనం EFS లో పెట్టొచ్చు. ఓకే, సో డేటాబేస్ కి సంబంధించినవన్నీ EBS లో ఉంటాయి. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ యూస్ EFS అన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక EFS క్రియేట్ చేద్దాం. స్టాటిక్ ప్రొవిజన్. వాట్ ఆర్ ద థింగ్స్ ఐ నీడ్ టు క్రియేట్ ఇన్ స్టాటిక్ ప్రొవిజన్? సో జనరల్ గా నేను చెప్పిన పాయింట్స్ ఏంటవి? ఫస్ట్ థింగ్, క్రియేట్ EFS వాల్యూమ్. స్టాటిక్ ప్రొవిజనింగ్ కదా,
Second, install drivers. Third, give permission to EKS nodes. Next, create PV. Next, create PVC. Claim through pod using PVC. సో ఇవన్నీ మనం చేస్తే we can mount it. Okay. సో సేమ్ స్టెప్స్. ఫస్ట్ EFS వాల్యూమ్ క్రియేట్ చేద్దాం. EFS లో ఫైల్ సిస్టమ్స్ లో ఉంటుంది క్రియేట్ ఫైల్ సిస్టమ్, సింపుల్, ఎక్స్పెన్స్. సో ఇది నెట్వర్క్ ఫైల్ షేరింగ్ అంటున్నాం కాబట్టి ఓకే. సో యూ షుడ్ క్రియేట్ ఇన్ అవర్ నెట్వర్క్. ప్రజెంట్ ఇది క్రియేట్ చేశాను, ఈ నెట్వర్క్ లో క్రియేట్ చేస్తున్నాను. ఓకే, అంటే మన క్యూబర్నెటిస్ కోసం క్రియేట్ అయిన VPC ఉంది కదా, దాంట్లోనే క్రియేట్ చేస్తున్నాం. అదర్వైజ్ యూ నీడ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయింది చూడండి, అండ్ ఇక్కడ నెట్వర్క్ అని ఉంటున్నాం. సో ఒక 2 అవైలబిలిటీ జోన్స్ లో ఓకే అది మొత్తం క్రియేట్ అవుతుంది. మన VPC ఎక్కడైతే సబ్నెట్స్ లో ఉందో, మన VPCకి ఏమేమి సబ్నెట్స్ ఉన్నాయో ఆ సబ్నెట్స్ లో నెట్వర్క్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో కొద్దిసేపు మనం వెయిట్ చేయాలి. EFS అనేది VPC బేస్డ్ రిసోర్సా కాదా? సో సబ్నెట్, సెక్యూరిటీ గ్రూప్ ఇవన్నీ ఉన్నాయంటే దట్ ఈస్ డెఫినెట్లీ VPC బేస్డ్ రిసోర్స్ అనమాట. సరే, ఆలోపు మనం డ్రైవర్స్ ఇన్స్టాల్ చేద్దాం. EFS Kubernetes. సో ఇక్కడ మేనిఫెస్ట్ ప్రైవేట్ రిజిస్ట్రీ కాదు, we will go for పబ్లిక్ రిజిస్ట్రీ. ఓకే, సో ఇది కమాండ్ ఇన్స్టాల్ చేయడం. టు ఇన్స్టాల్ డ్రైవర్ యూజింగ్ ఇమేజ్ స్టోర్డ్ ఇన్ పబ్లిక్ ECR రిజిస్ట్రీ. సో ఇది కమాండ్. ఈ కమాండ్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే రీప్లేస్ రిలీజ్ -x.x విత్ యువర్ డిజైర్ బ్రాంచ్. ఇక్కడ వీళ్ళు ఇవ్వలేదు, 2.x అని ఇచ్చారు, బట్ ఇక్కడ చూడండి ఏమేమి రిలీజ్ ఆప్షన్స్ ఉన్నాయనేది ఇక్కడ చెప్తారు. 2.1 అనేది లేటెస్ట్. ఓకే, సో లెట్ us టేక్ 2.1 ఈ కమాండ్. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి 2.1. సో ఈ కమాండ్ లోంచి వచ్చే అవుట్పుట్ ని పబ్లిక్ ECR డ్రైవర్ అనే దాంట్లో ఇన్స్టాల్ చేస్తాం. ఆర్ఎల్స్ మనం డైరెక్ట్ గా నిన్న చేసాం కదా kubectl కస్టమైజ్ -f అయినా ఇచ్చేయచ్చు. సో మేక్ షూర్ యు ఆర్ నాట్ ఇంటూ ఎనీ గిట్ రెపోజిటరీ. నేను ఎక్కడ గిట్ రిపోలో లేను. రన్నింగ్ హియర్. సో అదొక ఫైల్ క్రియేట్ అయింది, దాంట్లో ఉండేవన్నీ. ఇప్పుడు kubectl apply -f పబ్లిక్ ECR డ్రైవర్.
which it will get nodes. Right. ఓకే. సో Kubernetes క్లస్టర్ రన్ అవ్వట్లేదు. సో దీనికి మనం ఏం చేద్దామంటే యాక్చువల్లీ క్రియేట్ అయింది నోట్స్ కానీ ఎలాస్టిక్ Kubernetes సర్వీస్ అండ్ దెన్ మేనేజ్ నోట్ క్రియేట్ అయింది బట్ మనకు kubectl గెట్ నోట్స్ అని కొడితే రావట్లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే AWS EKS config update to సో ఎప్పుడైనా మీకు క్యూబ్ కాన్ఫిగ్ అనేది డిస్టర్బ్ అయితే రివర్స్ ఈచ్ వన్ క్లస్టర్ వచ్చేసి ఎక్స్పెన్స్ AWS EKS update cube config. ఓకే. సో ఇదేంటంటే ఆటోమేటిక్ గా ఫెచ్ చేస్తుంది. సో మనకు EFS డ్రైవర్స్ ఇన్స్టాల్ అయిపోయినాయి. ఓకే, వాల్యూమ్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, దీనికి ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది. సో ఈ సెక్యూరిటీ గ్రూప్ ఏంటి, మనకు రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వస్తాయి ఈ వాల్యూమ్ కి? అల్టిమేట్ గా నోట్స్ లోంచి వస్తాయి, అంతే కదా. సో పాడ్ లోంచి రిక్వెస్ట్ వచ్చినా కూడా దట్ కమ్స్ అవుట్ త్రూ ద నోడ్, రైట్? సో ఈ NFS సో ఇది మనకు నోడ్ అనుకుంటే ఇందులో పాడ్ ఉండొచ్చు. ఓకే, సో ఇది NFS. రిక్వెస్ట్ మనకు పాడ్ లోంచి వచ్చినా సరే అది బయటకు వచ్చేసి మనకు నోడ్ లోంచే బయటకు వస్తుంది. సో దీనికి ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది. సో దీనికి ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది నోడ్ కి. సో NFS ఏంటంటే ప్రోటోకాల్ 2049 4 నంబర్.
సో ఇప్పుడు ఈ ఈఎఫ్ఎస్ ఏం చేయాలి? ఇట్ షుడ్ అలౌ ట్రాఫిక్ ఫ్రమ్ దిస్ సెక్యూరిటీ గ్రూప్ ఆన్ పోర్ట్ నంబర్ 2049. అంటే ఈఎఫ్ఎస్ security group should allow traffic on 2049 from the security group attached to EKS worker nodes. Right? సో ఇప్పుడు నేను ఈఎఫ్ఎస్ కి సంబంధించిన సెక్యూరిటీ గ్రూప్ లో 2049 పోర్ట్ ని ఓపెన్ చేయాలి అండ్ అది ఈకేఎస్ వర్కర్ నోట్స్ కి అటాచ్ అయిన సెక్యూరిటీ గ్రూప్. సో ఫస్ట్ ఈకేఎస్ దానికి అటాచ్ అయిన సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి, సరే తీసుకున్న ఫస్ట్ ఇది మన ఈఎఫ్ఎస్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, అండ్ దెన్ మన ఇన్స్టెన్సెస్ కి అటాచ్ అయిన సెక్యూరిటీ గ్రూప్ ఏంటో చూద్దాం. ఇది మన వర్క్ స్టేషన్. సెక్యూరిటీ గ్రూప్ ఐడి వచ్చేసి ఇది. సో ఇప్పుడు ఇన్బౌండ్ రూల్స్ లోకి వెళ్ళి ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, యాడ్ రూల్ ఎన్ఎఫ్ఎస్ 2049 దీని నుంచి మనం అలౌ చేస్తాం ట్రాఫిక్. ఓకే, దట్ ఈస్ డన్. ఇన్స్టాల్ డ్రైవర్స్. సో అండ్ అలౌ 2049 traffic from EKS worker nodes. Okay. Next, give permission to EKS worker nodes. Security lo IAM role. Open this. Add permissions, attach policies, and then EFS. Amazon EFS CSI driver policy. ఇది అటాచ్ చేయండి. ఓకే, అది అటాచ్ చేసాము. నెక్స్ట్ PVC. సో PV ఎగ్జాంపుల్స్, స్టాటిక్ ప్రొవిజనింగ్, PV, EFS. సో స్టెప్స్ అన్ని అయిపోయాయి కాబట్టి ఈ స్టెప్స్ అన్ని ఇక నెక్స్ట్ మనం ఇది చేద్దాం, PVC క్లీనింగ్. ఇక్కడ K8 రిసోర్సెస్ లో చేస్తున్నాం కదా, K8 రిసోర్సెస్ వాల్యూమ్స్ నేను 04 EFS static.aml. పర్సిస్టెంట్ వాల్యూమ్ నేను ఎక్స్పెన్స్ EFS అని ఇస్తున్నా. అండ్ వాల్యూమ్ మోడ్ ఫైల్ సిస్టమ్ ఇదంతా ఫైన్. స్టోరేజ్ క్లాస్ వచ్చేసి మనకు ఎంటీ. ఇది రిటైన్ డ్రైవర్. ఈ వాల్యూమ్ ఉంది కదా, ఈ వాల్యూమ్ యొక్క ఫైల్ సిస్టమ్ ఐడి ఇవ్వాలి. సో దట్ ఈస్ దిస్ వన్. ఓకే, సో పర్సిస్టెంట్ వాల్యూమ్, మెటాడేటా నేమ్, కెపాసిటీ అనేది డమ్మీ. యాక్చువల్లీ ఇది ఊరికే ఇస్తున్నాము ఎందుకంటే ఈఎఫ్ఎస్ సైజ్ అనేది మీరు చూస్తే 47.9 TB. సో అది ఆటోమేటిక్ గా పెరుగుతూనే ఉంటుంది అనమాట. మీరు దాంట్లో స్టోర్ చేసే కొద్దీ అది పెరుగుతూనే ఉంటుంది. ఓకే, 47.9 TB అంతకు మించి ఎవరికి అవసరం ఉండదు మోస్ట్లీ. ఐ మీన్ ఏదైనా ఫైల్స్ కి వాటికి ఒక్కదానిపైన డిపెండ్ అవ్వం కదా.
ఫైల్ సిస్టమ్, యాక్సెస్ మోడ్, స్టోరేజ్ క్లాస్, పర్సిస్టెంట్ క్లైమ్, డిఫైన్. సో ఇది పీవీ క్రియేట్ అవుతుంది ఇప్పుడు. ఎస్ ఎస్ purpose K8 resources. Git clone. PD volumes ls kubectl apply -f 04 EFS static kubectl get PV. Okay, expense EFS create అయింది. సో నెక్స్ట్ మనం PVC క్రియేట్ చేయాలి. సో PVC claim పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్, దీనికి నేమ్ వచ్చేసి కూడా ఇదే ఇస్తాను, ఎక్స్పెన్స్ ఈఎఫ్ఎస్ అని. స్టోరేజ్ క్లాస్ మనకు ఎంటీ ఉండాలి, దిస్ ఇస్ స్టాటిక్ ప్రొవిజనింగ్. అండ్ దెన్ ఒకటి మిస్ అయింది. డూ యు నో వాట్ ఈస్ దట్? సో సింటాక్స్ తెలియాల్సిన అవసరం లేదు, యూ కెన్ జస్ట్ సీ వాట్ ఈస్ ఇట్. సో పీవీకి పీవీసీకి ఒక రెఫరెన్స్ అనేది ఉండాలి కదా. సో ఇక్కడ పీవీసీ అంతా ఫైన్, బట్ పీవీని రెఫర్ చేయట్లేదు ఇక్కడ. మరి వాళ్ళు ఎగ్జాంపుల్ లో ఎందుకు మిస్ చేశారో కానీ, పీవీసీ వచ్చేసి పీవీని రెఫర్ చేయాలి. ఇక్కడ చూడండి, వాల్యూమ్ నేమ్ ఇది మిస్ అయింది ఇక్కడ. సో పీవీసీ కనెక్ట్ అయి ఉంటాయి కదా. సో వాల్యూమ్ నేమ్ ఎక్స్పెన్స్ ఈఎఫ్ఎస్ వాళ్ళ ఎగ్జాంపుల్ లో మిస్ చేసినట్టున్నారు. ఓకే, ఫుల్ ఇప్పుడు అప్లై సూప్సిక్వల్ గెట్ పీవీసీ. ఓకే, సో పీవీసీ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ పాడ్ అండ్ సర్వీస్ ఈ రెండు కాపీ చేస్తున్నాం. ఈఎఫ్ఎస్ స్టాటిక్ అని ఇస్తున్నాం. పాడ్ నేమ్ ఈఎఫ్ఎస్ స్టాటిక్. సో నేను ఇన్స్టెన్సెస్ ఇది అవసరం లేదు ఇక్కడ యాక్చువల్లీ. వాల్యూమ్ నేమ్ ఎక్స్పెన్స్ ఈఎఫ్ఎస్, క్లెయిమ్ నేమ్ ఎక్స్పెన్స్ ఈఎఫ్ఎస్, ఈ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ దిస్ ఇస్ ద పర్పస్ ఈఎఫ్ఎస్ స్టాటిక్.
ఓకే. సో నోట్ పోర్ట్ 30,007 ఇస్తున్నా. అదే మనం ఓపెన్ చేద్దాం సెక్యూరిటీ గ్రూప్ లో. సో అది కూడా ఇక్కడ ఒక స్టెప్ ఉండాలి. ఓపెన్ నోట్ పోర్ట్ ఇన్ EKS వర్కర్స్ నోట్ 30,007. Check. Now pushing. Git pull. సో మనం ఇంకా ఏదైనా వర్క్ అవ్వట్లేదు అంటే ఈ 7 or 8 పాయింట్స్ చెక్ చేసుకోవాలి ట్రబుల్ షూటింగ్ లో. ఓకే. kubectl get pods. సో రన్ అవుతుంది. ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ EFS. సో ఇక నేను దాంట్లో I can create kubectl exec-it EFS static -bash. So I can go inside to USR share nginx HTML. ఇక్కడ ఏముండదు present. I'm creating echo. Hello from EFS static volumes index.html. Okay, exit kubectl get svc. So this is the load balancer. Not HTTPS. HTTP. I'm sorry, ఇది మిస్ అయింది. ఓకే, డన్. సో ఇప్పుడు నేను పాడ్ ని డిలీట్ చేస్తున్నా. kubectl delete pod EFS static. And I'm recreating it. సో మనకైతే ఎక్కడికి పోదు. Okay. So this is EFS static. EFS dynamic. సో డైనమిక్ అంటే ఫస్ట్ నేను ఏం చేయాలి? What is the first thing I should do? స్టాటిక్ కి డైనమిక్ ఉండే ఒకే ఒక డిఫరెన్స్, స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేయాలి. స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేస్తే ఇక ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి టేకెన్ కేర్. సో మనం ప్రాజెక్ట్స్ లో EFS మోస్ట్లీ మనం డైనమిక్ ప్రొవిజనింగ్ వెళ్తాం. డైనమిక్ ప్రొవిజనింగ్ స్పెక్ స్టోరేజ్ క్లాస్. జీరో 5
EFS SC dot AML. Storage class EFS storage class ప్రొవిజనింగ్ మోడ్ ఇవన్నీ మనకు ఆప్షనల్. సో ప్రెసెంట్ ఇవన్నీ తీసేస్తాం. మన ఫైల్ సిస్టమ్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ డైనమిక్ ప్రొవిజనింగ్ అంటే ఈఎఫ్ఎస్ ని కూడా ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది అని కాదు. యాక్చువల్లీ ఈఎఫ్ఎస్ లో ఉండే మౌంట్ పాయింట్స్ అనమాట. ఆ మౌంట్ పాయింట్స్ అనేది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఈఎఫ్ఎస్ ఎక్స్పెన్స్ అని ఇస్తున్నా. అండ్ దెన్ ఇక్కడ ఒకటి మాత్రం ఉంచుతాను, దట్ ఈస్ బేస్ పాత్. ఇది ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కి సంబంధించి అని, మిగతా తీసేయచ్చు. దీస్ ఆర్ ఆల్ పర్మిషన్స్. ఓకే, ఈ ఫైల్ సిస్టమ్ ఐడి ఇవ్వాలి. ఫైల్ సిస్టమ్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవ్వదు. ఫైల్ సిస్టమ్ మాన్యువల్ గానే క్రియేట్ చేసి మనం దీనిలో మౌంట్ పాయింట్స్ అని ఉంటుంది, యాక్సెస్ పాయింట్స్. సో ఇవి వస్తాయి అన్నమాట ఇక్కడ. సో ఎంటైర్ ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కి ఒకే ఒక్క ఈఎఫ్ఎస్ ఉంటుంది. సో దీంట్లో డిఫరెంట్ అప్లికేషన్స్ లైక్ బ్యాక్ ఎండ్ కి, ఫ్రంట్ ఎండ్ కి, ఆర్ ఇంకేమైనా కొన్ని మాడ్యూల్స్ వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని మౌంట్ పాయింట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. సో అవి చూద్దాం ఇప్పుడు ఏంటో. ఇది స్టోరేజ్ క్లాస్. kubectl apply -f 05 kubectl get sc EFSXC did okay, delete వచ్చింది, it's fine. ఓకే, ఇప్పుడు EFS డైనమిక్ అనేది ఇక ఇలానే సేమ్. స్టోరేజ్ క్లాస్ ఏంటి? EFS ఎక్స్పెన్స్ అని ఇచ్చాము. ఇక్కడ స్టోరేజ్ క్లాస్ EFS ఎక్స్పెన్స్, అండ్ దెన్ ఇది EFS డైనమిక్. పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్, ఇక మనకు PV అనేది అవసరం లేదు. డైరెక్ట్ గా స్టోరేజ్ క్లాసే వాల్యూమ్ ని క్రియేట్ చేసి PVని కూడా క్రియేట్ చేస్తుంది. అది నిన్న చూసాం మనం, సేమ్ వే. ఓకే, కావాలంటే ఇక్కడ నేను చెప్పాను కదా, it can be mounted to multiple అని. You can keep this access modes read write many. ఓకే, సో ఇది PVC. ఇంకా pod అయినా సేమ్. EFS డైనమిక్ అని ఇస్తున్నాం. పర్పస్ EFS డైనమిక్, వాల్యూమ్ నేమ్ EFS డైనమిక్, PVC నేమ్ EFS డైనమిక్, పర్పస్ EFS డైనమిక్. సో ప్రజెంట్ ఇది డిలీట్ చేస్తాము, అదర్వైజ్ మనకు పోర్ట్ ఇష్యూస్ వస్తాయి. సేమ్ పోర్ట్ టైప్. EFS స్టాటిక్ గా డిలీట్ చేస్తాం. EFS dynamic, EFS dynamic, ఇది కూడా ఇదే నేమ్ అంటారు. ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తున్నామో వాల్యూమ్ మౌంట్ లో కూడా అదే నేమ్ ఉండాలి. ఓకే, దట్స్ ఆల్. గిట్
full. kubectl apply -f06. ఇప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే చూద్దాం. kubectl get pvc. ఓకే, ఏదో ప్రాబ్లం పెండింగ్ లో ఉంది. kubectl describe pvc efs dynamic. ఓకే, సో ఏదో మ్యాండేటరీ థింగ్ అది మనం ఇవ్వలేదు. కొన్ని డిలీట్ చేసాం కదా, అందులో కొన్ని మ్యాండేటరీ. ఫెయిల్ టు క్రియేట్ యాక్సెస్ పాయింట్, ఫెయిల్ టు క్రియేట్ యాక్సెస్ పాయింట్ 400, రిక్వెస్ట్ ఐడి, 2 validation errors detected, permissions failed to satisfy consent. సో ఏదో ఒక మ్యాండేటరీ థింగ్ మిస్ అయింది, నేను డిలీట్ చేశాను. ఇది డైరెక్టరీ పర్మిషన్స్ ఇక్కడ ఎర్రర్ ప్రకారం. మిగతావన్నీ ఆప్షనల్. సో లోపల మౌంట్ పాయింట్స్ క్రియేట్ చేయడానికి పర్మిషన్స్ కావాలి. 700 ఏంటి, లైక్ ఓనర్షిప్, ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం డిలీట్ చేసి అనేది రీక్రియేట్ చేయాలి. kubectl delete scefs expense, git pull kubectl pull apply -f05 efs sc. ఓకే, ఇప్పుడు అప్లై చేద్దాం. ఇప్పుడు చెక్ చేద్దాం pvpvc. ఓకే, సో ఇప్పుడు చూడండి పీవీసీ ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది. సారీ, పీవీ ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది. పీవీని ఎవరు క్రియేట్ చేశారు? స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేశారు. సో ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి చూస్తే మనకు యాక్సెస్ పాయింట్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు స్లాష్ ఎక్స్పెన్స్ అనేది బేస్ పార్ట్. సో దీని తర్వాత ఒక్కొక్క అప్లికేషన్ కి ఒక్కొక్క పాయింట్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ యాక్సెస్ పాయింట్స్ అనేది పెరుగుతూ పోతాయి. సో దిస్ ఈస్ డైనమిక్. ఈఎఫ్ఎస్ వాల్యూమ్ క్రియేషన్ మాత్రం డైనమిక్ కాదు. ఓకే, kubectl get pods. So that is the EFS dynamic provisioning. Okay. So EFS అయితే mostly we will use dynamic. EBS కూడా dynamic వాడుకోవచ్చు, no problem. సో అడ్మినిస్ట్రేటర్ ఏంటంటే ఈ ఈఎఫ్ఎస్ ఆల్రెడీ క్రియేట్ చేసేసి ఒక ఫైల్ సిస్టమ్
స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేసి మనకు చెప్తాడు. మనం ఇక ఈ పీవీసీలు యూస్ చేసుకొని వీ కెన్ క్రియేట్ ఇట్ ఆటోమేటికల్. ఓకే, సో ఇది వాల్యూమ్స్. ఇప్పుడు మనకు మన ప్రాజెక్ట్ లో ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ లో వీ హ్యావ్ వాట్ ఈస్ ద స్టేట్ఫుల్ అప్లికేషన్. MySQL is a stateful application. సో ఇంతకు ముందు ఏంటంటే క్యూబర్నెటిస్ లో డేటాబేసెస్ ని పెట్టే ఆప్షన్ ఉండేది కాదు. ఓకే, సో ఈ వాల్యూమ్స్ ఇవన్నీ లేటెస్ట్ స్టేజెస్ లో వచ్చినాయి. ఇనిషియల్ వర్షన్స్ లైక్ 2018 ఆ టైం వరకు కూడా మనకు ఇది ఉండేది కాదనమాట, డేటాబేసెస్ ని క్యూబర్నెటిస్ లో పెట్టే ఆప్షన్. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే స్టేట్ఫుల్ సెట్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. ఈజ్ ఫర్ DB related applications. Deployment is for stateless applications. Okay. సో మీరు డేటాబేస్ ని Kubernetes లో పెట్టాలి అంటే దట్ కెన్ బి MongoDB, MySQL DB ఆర్ Redis ఆర్ Elasticsearch, Prometheus, Grafana ఇలాంటి అప్లికేషన్స్ అన్నిటిని డేటాబేస్ లో పెట్టాలి అంటే యూ షుడ్ యూస్ స్టేట్ఫుల్ సెట్. ఓకే, సో ఇట్స్ a popular interview question, stateful set versus deployment. Okay, so first ఇది point. Stateful set is for DB related applications. Deployment is for stateless applications. Stateful set will have headless service, and then it requires PV and PVC objects. So database antene enti PV PVC and okay, deployment will not have headless service. Headless service ante ento chuddam. అసలు ఎందుకు కావాలి హెడ్లెస్ సర్వీస్ స్టేట్ఫుల్ సెట్ కి అనే దానిపైన ఇంటర్నెట్ లో ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో నాకు ఈ క్వశ్చన్ ఎక్కువ పడింది 2019-20 ఆ టైంలో మేము యూజ్ చేసేప్పుడు. అసలు స్టేట్ఫుల్ సెట్ ఎందుకు హెడ్లెస్ సర్వీస్ అంటే ఏంటి, అసలు అది ఎందుకు కావాలి స్టేట్ఫుల్ సెట్ కి అనే దానిపైన చూస్తే ఫస్ట్ అసలు డేటాబేసెస్ ఎలా వర్క్ అవుతాయి క్లస్టర్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో దట్ ఈస్ ఇదొక MySQL మాస్టర్ అనుకుంటాం, ఎనీ క్లస్టర్. ఓకే, డేటాబేస్ క్లస్టర్స్. MySQL master. So MySQL nodes. సో ప్రతి నోడ్ కి దాని ఓన్ డేటాబేస్. So this is node, this is node, this is node. This is its own database, own database, own database. సో ఇది క్లస్టర్ కదా, జనరల్ గా క్లస్టర్ అంటే ఇలానే. ఇప్పుడు మనకు డేటాబేసెస్ లో ఉండే ఆపరేషన్స్ ఏంటి, CRUD కదా. సో దీంట్లో ఏవి డిస్ట్రక్టివ్ ఆపరేషన్, ఏవి
సమ్ సేఫ్టీ ఏంటి, సేఫెస్ట్ ఆపరేషన్ ఏంటి CRUD లో? రీడ్. సో మిగతావన్నీ ఏంటి, సమ్ చేంజెస్ అనేవి జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ మాస్టర్ రిక్వెస్ట్ ని ఎనీ నోడ్ పంపిస్తుంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోడ్ పంపించింది అనుకోండి, క్రియేట్ అని, ఈ నోడ్ కి సంబంధించిన డేటాలో సేవ్ అవుతుంది. బట్ మిగతా వాటిలో రెప్లికేట్ అవ్వాలా వద్దా? మిగతా వాటిలో రెప్లికేట్ అవ్వకపోతే ఏమవుతుంది? సో ఇప్పుడు క్రియేట్ ఆపరేషన్ దీనికి పంపించింది, నెక్స్ట్ ఎవరైనా రీడ్ చేస్తున్నప్పుడు ఆ రీడ్ దీని నుంచి రావచ్చు. సో దీని నుంచి వచ్చినప్పుడు అది కానీ రెప్లికేట్ చేయలేదనుకోండి, ఇక్కడ ఆ డేటాబేస్ లో అప్డేటెడ్ ఉండదు అనమాట. సో జనరల్ గా డేటాబేసెస్ లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక క్రియేట్ ఆపరేషన్ ఈ నోడ్ కి వెళ్ళిందంటే వెంటనే దీని రెస్పాన్సిబిలిటీ ఏంటి, మిగతా వాటికి అప్డేట్ చేయడం. ఓకే, క్లస్టర్ లో ఉండే మిగతా మెంబర్స్ కి, ఇదిగోండి నాకు ఇలా క్రియేట్ రిక్వెస్ట్ వచ్చింది, నేను ఇలా డేటాని క్రియేట్ చేశాను, సో మీరు కూడా మీ డేటాబేసెస్ లో దీన్ని అప్డేట్ చేయండి అనే ఒక రిక్వెస్ట్ పోతుంది అనమాట. ఓకే, సో దీనికి అలానే అప్డేట్ ఆపరేషన్ వచ్చిన, ఓకే సమ్ డేటా నా దగ్గర అప్డేట్ అయింది, మీరు కూడా అప్డేట్ చేసుకోండి. డిలీట్ ఆపరేషన్ వచ్చిన, సమ్ డేటా నా దగ్గర డిలీట్ అయింది, మీరు కూడా మీ దాంట్లో డేటాబేస్ లో డిలీట్ చేసుకోండి. ఈ డేటా రెప్లికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది మనకు డేటాబేస్ రిలేటెడ్ అప్లికేషన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ నోడ్ కి క్లస్టర్ లో తనతో పాటు ఎవరెవరు ఉన్నారో తెలియాలి, రైట్? ఎవరికి పంపిస్తుంది రిక్వెస్ట్, వాటి ఐపీ అడ్రస్ అవన్నీ కావాలి కదా. సో అక్కడ మనకు హెడ్లెస్ సర్వీస్ అనేది అవసరం అవుతుంది. సో ఇప్పుడు అది నేను మీకు చూపించాలి అంటే, సో లెట్ us క్రియేట్ something called create resource లో ఈ సర్వీస్ ప్రాజెక్ట్ ఎక్స్పెన్స్ మాడ్యూల్ బ్యాక్ అండ్ డెప్ దేని కనెక్ట్ అవుతుంది? సో ఈ లేబుల్స్ అనే దాన్ని అటాచ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇది మనం చూద్దాం. సో ఇది ఒక బేసిక్ కదా, ఒక పాడ్ ఉంది, ఆ పాడ్, ఓకే పాడ్ కాదు మనకి కావాల్సిన డిప్లాయ్మెంట్. సో దీంట్లో 3 రెప్లికాస్ వస్తుంది. సో ఈ డిప్లాయ్మెంట్ ఈ సర్వీస్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఏ టైప్ ఆఫ్ సర్వీస్? క్లస్టర్ ఐపీ కదా. సో ఇది ఒకసారి మనం క్రియేట్ చేసి చూద్దాం. సిక్ఫుల్ kubectl apply -f 16 deployment. Okay, kubectl get svc క్లస్టర్ అయిపోయి వచ్చింది మనకు nginx. ఇప్పుడు నేను ఇంకొక పాడ్ లోకి వెళ్ళి ఈ nginx ని ట్రైల్ చేస్తాం, ఏమొస్తుందో చూద్దాం. అండ్ ఫస్ట్ let me delete this EFS. delete -f kubectl
apply -f 01 0 to pod kubectl get pods. ఓకే, సో ఇప్పుడు నేను nginx pod లోకి వెళ్తాను. kubectl exec -it nginx -bash. What is the command to check the DNS records? What is the command to check OS? /etc OS release *release Debian. Okay, so ఇప్పుడు ఏంటంటే what is the command to check DNS records? ns lookup అన్నమాట. సో మీరు ns lookup అని ఇచ్చి install Debian. apt install DNS utils. App update. App install DNS utils. Yes. Okay. సో ఇప్పుడు నేను ఫస్ట్ nginx pod లో ఉన్నా. ns lookup మన nginx సర్వీస్ కానీ ఇస్తే సర్వీస్ నేమ్ ఏంటి ఇక్కడ? nginx కదా. Fine. nginx. సో మనకు వచ్చింది సర్వీస్ తో హిట్ చేస్తే, బట్ ns lookup nginx is it not coming? సరే, నేను ఎగ్జిట్ అవుతున్నా. kubectl get svc. సో ఎందుకు ఇది క్రియేట్ అవ్వలేదు? kubectl get pods. సర్వీస్ ఏమైంది? డిప్లాయ్మెంట్ లో సర్వీస్ లేదా? tier front end app engines. tier front end app engines. kubectl apply -f 16 deployment.yaml. kubectl get svc. ఓకే, సో ఇది మన nginx సర్వీస్. ఇప్పుడు నేను మన నార్మల్ పాడ్ ఈ పాడ్ లోకి రన్ అయ్యి ns lookup nginx అని ఇస్తున్నాను. ఇది ప్రాపర్ గా కనెక్ట్ అవ్వట్లేదు. సరే, మన ఐపీ అడ్రస్ ఏమొచ్చింది చూడండి అక్కడ. ఫైన్, ఐపీ అడ్రస్ ఏమొచ్చింది? ns lookup nginx కొడితే ఐపీ అడ్రస్ ఏది వచ్చింది? యాక్చువల్లీ క్లస్టర్ ఐపీ అడ్రస్ కదా. సో క్లస్టర్ ఐపీ అడ్రస్ వచ్చినప్పుడు వాట్ ఈస్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లోడ్ బ్యాలెన్సింగ్. మీరు kubectl describe service nginx అని ఇస్తే, సో దిస్ ఇస్ క్లియర్లీ లోడ్ బ్యాలెన్సింగ్.
కదా. సో క్లస్టర్ ఐపీ అనేది సర్వీస్ ఐపీ అడ్రస్. దీని వెనకాల 3 ఎండ్ పాయింట్స్, 3 రెప్లికాస్. సో ఇక్కడ మీరు నేనేం చెప్పాను, సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఈ సర్వర్ కి ఈ క్లస్టర్ లో వేరే సర్వర్స్ ఏమేమి ఉన్నాయో తెలియాలి. ఒకవేళ అది ఎన్ఎస్ లుక్అప్ సర్వీస్ అని కొడితే తెలుస్తుందా తెలియదా మిగతా వాటివి ఏమేమి ఉన్నాయి? జనరల్ గా ఎన్ఎస్ లుక్అప్ దీనికి అటాచ్ అయిన సర్వీస్, ఓకే, ఈ పాడ్ కి అటాచ్ అయిన సర్వీస్ ఎన్ఎస్ లుక్అప్ అని కొడితే తెలుస్తుందా తెలియదా? సో ఇక్కడ వచ్చే ఐపీ అడ్రస్ మాత్రం ఇదే. సో యాక్చువల్లీ తెలియదు. అదే హెడ్లెస్ సర్వర్ ఇస్తే ఏమొస్తుందో తెలుసా? హెడ్లెస్ సర్వీస్ ఇలాగాని కొట్టిందంటే ఆల్ ఎండ్ పాయింట్స్ వస్తాయి. సో అది డిఫరెన్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో చూపిస్తే కానీ క్లారిటీ రాదు. ఫస్ట్ థింగ్, stateful set will have headless service. It requires PV and PVC objects. Stateful set కి ఇది ఒక డిఫరెన్స్. ఇప్పుడు వాట్ ఈస్ హెడ్లెస్ సర్వీస్ అనేది క్వశ్చన్ అయినప్పుడు, headless service will not have cluster IP. If anyone does NS lookup on headless service, it will give all endpoints. సో ఇది చూద్దాం. ఓకే, సో ఇది ఇప్పుడు మన ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్ ని we will use K8 expense using volumes. ఓకే, ఇందులో MySQL. ఇప్పుడు మళ్ళా మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ ని మనం రీరైట్ రాస్తున్నాం. ఫస్ట్ క్రియేట్ ఎక్స్పెన్స్ నేమ్ స్పేస్. సెకండ్ ఈవీఎస్ వాడాలా ఈఎఫ్ఎస్ వాడాలా? డేటాబేస్ ఈవీఎస్ వాడాలి. సో ఇన్స్టాల్ ఈవీఎస్ డ్రైవర్స్. నెక్స్ట్ ఇంకేం చేయాలి? లెట్ us go with dynamic, EBS dynamic. Okay, create EBS storage class and then give EKS nodes EBS permission and then create PVC. And what should I create? Deployment or stateful set? So create stateful set. Okay, so ఇవన్నీ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ దీస్ ఆర్ ఆల్ అడ్మిన్ అన్నమాట. ఇది నేమ్ స్పేస్ క్రియేట్ చేయడం ఇదంతా అడ్మిన్ యాక్టివిటీ. ఓకే, ఫస్ట్ అడ్మిన్ నేమ్ స్పేస్ క్రియేట్ చేశాడు అండ్ దెన్ నెక్స్ట్ ఇన్స్టాల్ ఈబిఎస్ డ్రైవర్స్ అండ్ దెన్ స్టోరేజ్ క్లాస్ ఇదంతా కదా. ఈబిఎస్ డ్రైవర్స్ ని ఇన్స్టాల్ చేద్దాం. ఈబిఎస్ క్యూబర్నెటిస్. డ్రైవర్ ఇన్స్టాలేషన్. సో ఇది కమాండ్.
ఓకే, డ్రైవర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈబిఎస్ స్టోరేజ్ క్లాస్. సో ఇక్కడ ఈబిఎస్ స్టోరేజ్ క్లాస్ డాట్ యామెల్. సో మనం ఆల్రెడీ నిన్న క్రియేట్ చేసాం కదా, K8 రిసోర్సెస్ లో వాల్యూమ్స్ లో ఈబిఎస్ స్టోరేజ్ క్లాస్. ఎక్స్పెన్స్ ఈబిఎస్ అని ఇస్తుంది. K8 expense volumes. Okay, so git init git branch hyphen m main git remote add origin కొత్త రిపోజిటరీ క్రియేట్ చేస్తున్నా. K8 expense volumes యూస్ చేసి. ఓకే, git add సో దీన్ని ఇక్కడ క్లోన్ చేస్తుంది. git clone cd K8 expense volumes kubectl ఫస్ట్ నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ ఆర్ అప్లై 01 నేమ్ స్పేస్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఈబిఎస్ స్టోరేజ్ క్లాస్ క్రియేట్ అయిపోయింది. మన డ్రైవర్స్ ఇన్స్టాల్ అయిపోయినాయి. నెక్స్ట్ 3 అయిపోయినాయి. ఈకేఎస్ నోట్స్ కి ఈబిఎస్ పర్మిషన్ ఇవ్వాలి. లెట్ us give that I am role, add permissions EBS is a driver policy అయిపోయింది. నెక్స్ట్ క్రియేట్ పీవీసీ అండ్ స్టేట్ఫుల్ సెట్. ఓకే, సో ఇప్పుడు ఇక MySQL కి ఇక్కడ నేను manifest.yaml అడ్మిన్ టాస్క్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు మనం అప్లికేషన్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక మీరు క్రియేట్ చేసుకోండి, మీకు కావాల్సినవన్నీ సెటప్ చేసేసామన్నప్పుడు ఇక వాళ్ళు పీవీసీ అనేది క్రియేట్ చేయాలి. సో పీవీసీ మనం ఇక్కడ చూసాం కదా, K8 resources, volumes, and EBS dynamic. సో ఈ పీవీసీ కంటే ముందు స్టేట్లెస్ హెడ్లెస్ సర్వీస్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. స్టేట్ఫుల్ సెట్ విల్ హ్యావ్ హెడ్లెస్ సర్వీస్ అలాంగ్ విత్ నార్మల్ సర్వీస్. ఇది కూడా ఉంటుంది. హెడ్లెస్ సర్వీస్ అంటే ఏం లేదు, క్లస్టర్ ఐపీ లేకపోవడం. క్లస్టర్ ఐపీ నన్ అని ఇవ్వాలి ఎక్స్ప్లిసిట్ గా. సో నౌ లెట్ us give that. ఇక్కడ ఉంది కదా, సో సర్వీస్ క్రియేట్ చేస్తున్నా. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ MySQL హెడ్లెస్. హెడ్లెస్ లో ఏమంటే క్లస్టర్ ఐపీ ఈస్ గోయింగ్ టు బి నన్. ఇదే ఓన్లీ డిఫరెన్స్. ఫర్ హెడ్లెస్ సర్వీస్ there is no cluster IP. ఓకే, సో ఇక మన లేబుల్స్ వచ్చేసి నేమ్ స్పేస్ ఇవ్వాలి కదా. ఇక్కడ నేను నేమ్ స్పేస్ ఎక్స్పెన్స్ స్పెక్ లో
సెలెక్టర్ లో నేను లేబుల్స్ ఇస్తున్నా. ప్రాజెక్ట్, ఎక్స్పెన్స్, కాంపోనెంట్, MySQL. ఓకే, క్లియర్ DBTL. జస్ట్ కొన్ని లేబుల్స్ ఇస్తుంది. ఓకే, పోర్ట్ నెంబర్ మార్చాలి. డబల్ 306. నోట్ పోర్ట్ అవసరం లేదు. 3306. సో ఇది హెడ్లెస్ సర్వీస్. హెడ్లెస్ సర్వీస్ తో పాటు కూడా మనం నార్మల్ సర్వీస్ క్రియేట్ చేయాలి. ఇది నార్మల్ సర్వీస్ కదా. సేమ్ సెలెక్టర్స్, సేమ్. లోడ్ బ్యాలెన్సర్ కాదు. సో దిస్ ఈస్ MySQL and namespace is going to be expense. ఓకే, సో ఇది MySQL హెడ్లెస్ సర్వీస్, ఇది MySQL. సో దీని తర్వాత we need to create స్టేట్ఫుల్ సెట్. స్టేట్ఫుల్ సెట్ కి డిప్లాయ్మెంట్ కి డిఫరెన్స్ ఏం లేదు. జస్ట్ పీవీసీ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ స్టేట్ఫుల్ సెట్ క్యూబర్నెటిస్ అని ఇచ్చానంటే ఇక్కడ చూడండి క్లస్టర్ అయిపోయిందన్న. స్టేట్ఫుల్ సెట్ కి మ్యాండేటరీగా మనం పీవీసీ ఇవ్వాలి. దిస్ ఇస్ పీవీసీ. డైరెక్ట్ గా ఇక్కడే రాసాం, సపరేట్ గా క్రియేట్ చేయకుండా. సో దిస్ ఈస్ పీవీసీ డెఫినేషన్ డైరెక్టరీ మెన్షన్ హియర్. సపరేట్ గా రాయొచ్చు, నో వరీస్. stateful set to name MySQL. Namespace is going to be expense. Selector match labels మనకి ఇవి match labels. And then ఇక్కడ చూడండి, this is the headless service. ఇది ఒక్కటే డిఫరెన్స్. should be mentioned for stateful set. ఓకే, మన హెడ్లెస్ సర్వీస్ ఏంటి? MySQL హెడ్లెస్. రైట్, రెప్లికాస్ నేను ప్రెసెంట్ 2 ఇస్తున్నా. ఇంకా ఇదంతా అవసరం లేదు. దిస్ ఇస్ నార్మల్. ఇది పాడ్ డెఫినేషన్ ఇంకా కదా, సేమ్ లైక్ డిప్లాయ్మెంట్ లో లాగా. సో ఇదంతా అవసరం లేదులేండి, ఇవి నార్మల్. కంటైనర్స్, మన కంటైనర్ ఏంటి? MySQL join DevOps / MySQL :v1 పోర్ట్ ఆటోమేటిక్ గా ఓపెన్ చేస్తుంది, మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాల్యూమ్ క్లెయిమ్ టెంప్లెట్స్, మన స్టోరేజ్ క్లాస్ ఏంటి? ఇక్కడ ఏది ఉంటే అది ఎక్స్పెన్స్ EBS. ఓకే, 1 GB. నేమ్ వచ్చేసి MySQL అని ఇస్తాను. ఇదే నేమ్ ఇక్కడ ఇవ్వాలి. వాట్ ఈస్ ద డేటాబేస్ లొకేషన్ ఫర్ MySQL? where lib MySQL. ఇక్కడికి మౌంట్ చేస్తాం.
సో ఈ హోల్ స్టేట్ఫుల్ సెట్ లో డిఫరెన్స్ వచ్చేసి స్టేట్ఫుల్ సెట్ విల్ హ్యావ్ headless service explicitly attached and it will have PVC for sure. PVC ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో ఈ పీవీసీని నేను ఈ నేమ్ ఇక్కడ మౌంట్ చేశాను. ఇంకా రిమైనింగ్ ఎవ్రీథింగ్ లైక్ డిప్లాయ్మెంట్ అని. సో ఇలా ఇచ్చినప్పుడు git pull cd mysql kubectl apply -f manifest kubectl get pods cube ns expense namespace setup చేశారు. ఇక్కడ చూడండి, MySQL 0 MySQL 1 రెండు క్రియేట్ అవుతున్నాయి. అండ్ దెన్ రెండు రెప్లికాస్ kubectl get pvc. ఓకే, MySQL కావాల్సినవి రెండు క్రియేట్ అయ్యాయి చూడండి, పీవీసీ యాజ్ వెల్ యాజ్ పీవీ. అంటే ఇందాక చెప్పినట్లు ఈ డేటాబేస్ క్లస్టర్ లో లాగా రెండు రెప్లికాస్ ఇచ్చాను కదా, రెండింటికి రెండు పీవీసీలు రెండు స్టోరేజ్లు వచ్చినాయి. ఇక్కడ మనం వాల్యూమ్స్ లో చూస్తే రెండు 1 GB క్రియేట్ అయి ఉంటాయి. ఇక్కడ చూడండి, రెండు 1 GB ఈరోజు. క్రియేట్ అయిందా 842కి. సో ఇప్పుడు kubectl get svc MySQL headless వచ్చింది. ఇప్పుడు నేను ఏదైనా ఒక పాడ్ లోకి వెళ్ళి kubectl exec-it mysql-0 bash పాడ్ లోపలికి వెళ్ళి, సో ఇమాజిన్ దిస్ పాడ్ గాట్ ఎ రిక్వెస్ట్ ఆఫ్ క్రియేట్ ఆపరేషన్. ఓకే, సో ఇప్పుడు ఇదేం చేయాలి, మిగతా వాటికి పంపించాలి, కానీ దానికి క్లస్టర్ లో ఎవరెవరు ఉన్నారో తెలియాలి. సో ఇప్పుడు నేను apt update కదా, this is cat etc tar release Oracle Linux ns lookup Oracle Linux. yum install tns -y yum కూడా కాదు, Oracle Linux ఇంకా Fedora tns. package manager. So to how to install ns lookup in
buying it. Oh, sudo command not found. Okay. DNF update -y. Oh, Yaml not found. Micro DNS. ఇప్పుడు NS lookup MySQL headless అని కొడితే ఇప్పుడు ఏమొచ్చింది? What is this? Is this cluster IP address? Let us see what is this. kubectl get pods -o wide. సో ఇది పాడ్ ఐపీ అడ్రస్ కదా, చూడండి. సో హెడ్లెస్ సర్వీస్ మీద మీరు ఎన్ఎస్ లుకప్ కొడితే మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? పాడ్ ఐపీ అడ్రస్. సో ఇందాక నార్మల్ క్లస్టర్ ఐపీ మీద ఎన్ఎస్ లుకప్ కొడితే మనకు వచ్చిన ఐపీ అడ్రస్ నార్మల్ సర్వీస్ పైన క్లస్టర్ ఐపీ అడ్రస్. అదే డిఫరెన్స్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంటర్నల్ గా ఈ సర్వర్ కి కానీ క్రియేట్ ఆపరేషన్ వస్తే అది ఎన్ఎస్ లుకప్ హెడ్లెస్ సర్వీస్ కొట్టుకొని ఇక్కడ ఆ క్లస్టర్ లో ఉండే మిగతా ఏంటో చూసుకొని వాటన్నిటికీ డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. సో దట్ ఈస్ వై వీ రిక్వైర్ హెడ్లెస్ సర్వీస్ ఇన్ స్టేట్ఫుల్ అప్లికేషన్స్. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇంటర్నెట్ లో ఎక్కడ ఉండదు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు వై షుడ్ వి యూజ్ హెడ్లెస్ సర్వీస్, వాట్ ఈస్ హెడ్లెస్ సర్వీస్? హెడ్లెస్ సర్వీస్ విల్ నాట్ హ్యావ్ any cluster IP attached to it. So in the database related applications, if any create, update, delete operation comes to one node, it has to inform for all other nodes. So first it will do NS lookup of headless service so that it can find all the IP addresses of other nodes and then inform to them. So ఇందుకోసం మనం హెడ్లెస్ సర్వీస్ అనేది యూజ్ చేస్తాం. అండ్ స్టేట్ఫుల్ సెట్ లో మీరు చూస్తే పాడ్స్ చూడండి. డిప్లాయ్మెంట్ లో పాడ్ నేమ్ ఎలా వస్తుంది? ర్యాండమ్ గా వస్తుంది కదా, బట్ ఇక్కడ ఒక ఆర్డర్లీ మేనర్ లో క్రియేట్ అవుతుంది చూడండి. సో ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే స్టేట్ఫుల్ సెట్ పాడ్స్ విల్ బి క్రియేటెడ్ ఇన్ ఆర్డర్లీ మేనర్. ఎందుకు ఆర్డర్లీ మేనర్ లో క్రియేట్ అవ్వాలి అంటే ఇప్పుడు మీరు 3 రెప్లికాస్ అడిగారు. 3 రెప్లికాస్ అడిగి 3 ఒకేసారి క్రియేట్ అయ్యి ఒకటి ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఎంటైర్ డేటాబేస్ ఫెయిల్ అయినట్టు. సో డేటాబేస్ అనేది 3 రెప్లికాస్ మీరు అడిగినప్పుడు ఫస్ట్ ఇది క్రియేట్ అవుతుంది. ఇది క్రియేట్ అయ్యి రన్నింగ్ లోకి వచ్చిన తర్వాతనే ఇది క్రియేట్ అవుతుంది. ఇది క్రియేట్ అయ్యి రన్నింగ్ లోకి వచ్చిన తర్వాతనే ఇది క్రియేట్ అవుతుంది.
సో డిలీట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇది డిలీట్ అవుతుంది, నెక్స్ట్ ఇది డిలీట్ అవుతుంది, నెక్స్ట్ ఇది డిలీట్ అవుతుంది. సో ఇక్కడ ఐడెంటిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేసినప్పుడు ఈ పాడ్ వెళ్ళి దానికి సంబంధించిన పీవీసీని అటాచ్ అవ్వాలి. సో దానికోసం ఏంటంటే stateful set will be created in orderly manner and stateful set will keep its identity, pod identity. Pod names will be created as -0, -1, -2, etc. ఇప్పుడు నేను డిలీట్ చేస్తే అది వెనక నుంచి డిలీట్ అవుతుంది. kubectl delete stateful set MySQL. డిలీట్ అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ అప్లై చేశానంటే చూడండి, ఫస్ట్ ఇది క్రియేట్ అయిన తర్వాతనే ఇంకోటి క్రియేట్ అవుతుంది. ఇది క్రియేట్ అయ్యి రన్నింగ్ లోకి రావాలి. రన్నింగ్ లోకి వచ్చిన తర్వాతనే ఇంకోటి క్రియేట్ అవుతుంది. సో డిప్లాయ్మెంట్ లో అలా కాదు, ఎట్ ఏ టైం అన్ని క్రియేట్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను క్రియేట్ చేసి డిలీట్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేసిన తర్వాత ఈ నోడ్ వెళ్ళేసి ఈ డేటాబేస్ ని, ఈ నోడ్ వెళ్ళేసి ఈ డేటాబేస్ ని, ఈ నోడ్ వచ్చేసి ఈ డేటాబేస్ ని అలా కనెక్ట్ అవ్వకూడదు. సో ఈ నోడ్ వచ్చేసి ఈ పాడ్ వచ్చేసి ఈ డేటాబేస్ ని, ఈ పాడ్ వచ్చేసి ఈ డేటాబేస్ ని, ఈ పాడ్ వచ్చేసి ఈ డేటాబేస్ ని కనెక్ట్ అవ్వాలన్నమాట. సో kubectl get pvc. చూడండి పీవీసీ ఏముంది, MySQL -epod. ఇది MySQL -epod. సో ఈ ఐడెంటిటీస్ నేమ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఎందుకంటే ఆ పాడ్ మళ్ళీ వెళ్ళి ఆ డేటాబేస్ ని అటాచ్ అవ్వడం. సో ఇది స్టేట్ఫుల్ సెట్ అనమాట డేటాబేస్. సో జనరల్ గా స్టేట్ఫుల్ సెట్ అనేది కొత్తగా వచ్చింది, లైక్ 5-6 years బ్యాక్. ఇది అంత నాట్ రికమెండెడ్. ఎవరు కూడా వాళ్ళ MySQL డేటాబేసెస్ ని క్యూబర్నెటిస్ లో పెట్టారు. మాక్సిమం ఏంటంటే ఎలాస్టిక్ సర్చ్, ప్రొమీథియస్ ఇలాంటివి పెడతారు, RabbitMQ అలాంటివి మాత్రమే క్యూ రిలేటెడ్. కస్టమర్ డేటా ఉండేదాన్ని ఎప్పుడు కూడా ఇక్కడ పెట్టారు, బట్ వాళ్ళ ఆప్షన్ ఇచ్చారు మనం క్యూబర్నెటిస్ వాళ్ళు. ఇది ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్ అన్నమాట. స్టేట్ఫుల్ సెట్ వర్సెస్ డిప్లాయ్మెంట్, వాట్ ఈస్ హెడ్లెస్ సర్వీస్ అనేది. సో ఈ పాయింట్స్ అన్ని మీరు మెన్షన్ చేయాలి. సరే, ఫర్ ద కంప్లీషన్ ఐఎమ్ జస్ట్ ఎక్స్టెండింగ్ 5 more minutes. మన ఇక బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ కూడా క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, ఇది బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్. సో వీటిలో ఎలాంటి చేంజెస్ లేవు. కాన్ఫిగ్ మ్యాప్, MySQL, డిప్లాయ్మెంట్, నేమ్ స్పేస్, వీటిలో ఎలాంటి చేంజెస్ లేవు. ఓకే, git pull cd backend kubectl apply -f manifest cd frontend kubectl apply manifest kubectl get pods. అన్ని రన్నింగ్ లో ఉన్నాయి. kubectl get service. సో ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ లో అన్ని ఓపెన్ చేయాలి పోర్ట్స్.
అంటే అది ఏ నోట్ పోర్ట్ ని ఓపెన్ చేసినా తెలియదు కాబట్టి నేను ఆల్ టీసీపీ ఇస్తున్నా, బట్ వీ విల్ రెస్ట్రిక్ట్ ఇట్ ఫ్యూచర్. సో ఇప్పుడు నేను చేసిన లాస్ట్ 2 సెషన్స్ ఏంటి, వాల్యూమ్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసాం. లైక్ స్టాటిక్ ప్రొవిజనింగ్ అంటే ఏంటి, డైనమిక్ ప్రొవిజనింగ్ ఏంటి, దాంట్లో ఉండే ఆబ్జెక్ట్స్ ఏంటి. ఆబ్జెక్ట్స్ వచ్చేసి పీవీ, పీవీసీ, స్టోరేజ్ క్లాస్, వాటి గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసాం. ఈబిఎస్ ని ఎలా స్టాటిక్ ప్రొవిజనింగ్ చేయాలి, ఈఎఫ్ఎస్ ని ఎలా స్టాటిక్ ప్రొవిజనింగ్ చేయాలి, ఈబిఎస్ ని డైనమిక్ ప్రొవిజనింగ్ ఎలా చేయాలి, ఈఎఫ్ఎస్ ని డైనమిక్ ప్రొవిజనింగ్ ఎలా చేయాలి. ఒకవేళ మీరు డేటాబేస్ రిలేటెడ్, అది MySQL అనే కాదు, ఇట్ కెన్ బి ఎనీథింగ్, RabbitMQ అండ్ దెన్ ఎలాస్టిక్ సర్చ్, ప్రొమెథియస్ గ్రాఫానా, ఇట్లాంటి వాటన్నిటిని మీరు Kubernetes లో పెట్టాలి అంటే ఖచ్చితంగా స్టేట్ఫుల్ సెట్ తోనే క్రియేట్ చేయాలి. స్టేట్ఫుల్ సెట్ కి డిప్లాయ్మెంట్ కి ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే, stateful set is only for stateful applications, deployment is for stateless applications. Stateful set must have headless service. Deployment will not have headless service, and stateful set will have normal service also. And PVC is mandatory in stateful set. PVC is not mandatory in stateful set. Stateful set pods keeps it identity, like -0, -1, -2. మీరు ఎన్నిసార్లు డిలీట్ చేసి క్రియేట్ చేసినా ఇవి ఇలానే క్రియేట్ అవుతాయి. బట్ డిప్లాయ్మెంట్ లో అలా కాదు, మారిపోతూ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ వై స్టేట్ఫుల్ సెట్ పాడ్ విల్ కీప్ ఇట్స్ ఐడెంటిటీ. ఓకే, అండ్ స్టేట్ఫుల్ సెట్ పాడ్స్ క్రియేట్ ఇన్ ఆర్డర్లీ మేనర్. First pod will be created and comes to running stage, and then second pod, third pod, it is like that. Okay, so ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఎక్కడ సేవ్ అవుతుంది, ఈబిఎస్ లో సేవ్ అవుతుంది. సో మనం మన 3D ఆర్కిటెక్చర్ లో డేటాబేస్ ని సక్సెస్ఫుల్ గా Kubernetes లో పెట్టాం త్రూ స్టేట్ఫుల్ సెట్. ఓకే, సో ఇది కొంచెం Kubernetes అన్నిటిలోకి కొంచెం టఫ్ అనిపించే సబ్జెక్ట్ అండి, ఈ పీవీలు, పీవీసీలు, స్టోరేజ్ క్లాస్లు, స్టేట్ఫుల్ సెట్. బట్ మీరు ప్రాపర్ గా ప్రాక్టీస్ చేస్తే, సో అందరికీ టఫ్ అనిపించిన సబ్జెక్టే కదా మనం కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి. సో మీరు ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్స్ పైన కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో, సో దెన్ యు ఆర్ సెలెక్టెడ్. శ్రీనివాస్ కే, you have some question. Durga Prasad, Ram, you have some question. యా, గుడ్ మార్నింగ్ శివ. నా డౌట్ ఏం లేదు, అంటే ప్రాక్టీస్ చేస్తే కానీ తెలియదు. కాకపోతే మీరు అంటే క్లాస్ లేకపోతే ముందుగా మీరు నాకు అదే ఇన్ఫార్మ్ చేసేవారు కదండి, డెవాప్స్ అయితే వాట్సాప్ గ్రూప్. ఇప్పుడు ఈరోజు క్లాస్ ఉంది కదా, కొంచెం డిలే అయిందండి క్లాస్ ఈరోజు స్టార్ట్ చేసాక. ఈ రోజు కదండి, నిన్న మొన్న క్లాస్ లేదు కదండి, ఇన్ఫార్మ్ చేయలేదండి. కొద్దిగా ఇన్ఫార్మ్ చేస్తే. మొన్న క్లాస్ లేదు, నేను చేశానే. రాలేదండి, 81S లో రాలేదండి, ఏలో రాలేదు, బిలో రాలేదు, రెండిట్లో కూడా రాలేదండి. నాకు అందుకే అడుగుతున్నాను. యాక్చువల్లీ అది అఫీషియల్ గ్రూప్ కాదు మనం. ఓకే అండి, నేనేమో చాలా సేపు వెయిట్ చేశానండి, మీరు లాగిన్ అవుతారేమో అని చెప్పేసి. అదే హోస్ట్ సెషన్ నాట్ స్టార్టెడ్ అని చెప్పేసి చూస్తున్నాను. ఒకవేళ చాలా సేపు చూస్తాను నేను, సో దాని గురించి ఏబీ అడుగుతున్నాను. గ్రూప్స్ అవి అఫీషియల్ గ్రూప్స్ కాదు. ఓకే అండి, అవి కమ్యూనిటీ గ్రూప్స్. అఫీషియల్ గ్రూప్ అనేది ఒకటి ఉంది, ఆ లింక్ కూడా మనం మెన్షన్ చేస్తున్నాం, మీరు దాంట్లో జాయిన్ అవ్వండి. అండ్ స్లాక్ లో కూడా మెన్షన్ చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అదే అందుకనే లేదండి, థ్యాంక్ యూ. మీరు అఫీషియల్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ఓకే. అదర్ క్వశ్చన్స్ ఫ్రమ్ దుర్గా రాంప్రసాద్ శాలివాహన. యా హలో అన్న, గుడ్ మార్నింగ్. ఇక్కడ యా, నాకు ఈబిఎస్ యూజ్ చేస్తారు ఇప్పుడు ఎక్స్పెన్స్ లో. ఏంటండి? మనకి ఈబిఎస్ యూజ్ చేశారు కదా ఎక్స్పెన్స్ లో. ఉమ్, మనకి ఏఎఫ్ఎస్ అంటే రియల్ టైం ఎప్పుడు యూజ్ అవుతుంది? అంటే మీరు ఫైల్ స్టోరేజ్ అని చెప్పారు కదా, ఉమ్. ఏఎఫ్ఎస్ పర్పస్ అది రియల్ టైం ఎప్పుడు యూజ్ అవుతుంది? అదే ఏదైనా ఫైల్స్ డాక్యుమెంట్స్ లాంటివి పెట్టాలి అనుకున్నప్పుడు డేటాబేసెస్ పెట్టకూడదు. ఓకే, అంటే మీరు అక్కడ అంటే ఒకటి ఈబిఎస్ స్టాటిక్ ఒకసారి అక్కడ మీరు క్రియేట్ అంటే స్టోరేజ్ కెపాసిటీ 20 ఇచ్చారు, ఇక్కడ క్లెయిమ్ మాత్రం 5 తీసుకున్నారు. సేమ్ ఇక్కడ స్టాటిక్ లో వచ్చేసి 5 తీసుకున్నారు పీవీకి. ఎక్కడ? ఒకసారి వాల్యూమ్స్ లోకి వెళ్ళి ఓకే, ఈబిఎస్ స్టాటిక్. ఓకే. సో స్టోరేజ్ అంటే ఇక్కడ డేటా ఉంది కాబట్టి ఎక్కువ తీసుకున్నారు, దాని క్లెయిమ్ దాని తగ్గట్టుగా తీసుకున్నారు. ఇంకోటి 20 ఉంది కదా, దాంట్లో మీరు 5 తీసుకోవచ్చు. 20 కంటే ఎక్కువ తీసుకోకూడదు. 20 ఓకే కంటే తక్కువ మీ ఇష్టం. ఓకే, క్లెయిమ్ 5 తీసుకున్నారు. ఓకే, ఈఎఫ్ఎస్ ఫైల్స్ స్టోరేజ్ కాబట్టి తక్కువ స్టోరేజ్ తీసుకున్నారా ఈఎఫ్ఎస్ స్టాటిక్ లో? ఈఎఫ్ఎస్ స్టాటిక్ అట్లేం లేదు, నేను జస్ట్ ఒక ర్యాండమ్ ఎగ్జాంపుల్ అంతే. అది 5 or 20 అని కాదు. ఓకే, ఇది ఒకసారి ఇది హెడ్లెస్. ఇంకోటి హెడ్లెస్ సంబంధించి ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే, అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మీరు నోడ్కి సంబంధించి ఇప్పుడు డేటా బేసెస్ ఏవైతే ఇవి ఇక్కడ సో ప్యారలల్ గా కడ్ ఆపరేషన్ కి ప్యారలల్ సైమల్టేనియస్ గా ఏవైతే జరుగుతున్నాయో అది దానికోసం అని చెప్పి మీరు హెడ్లెస్ సర్వీస్ ఇస్తున్నారు. డేటా అదే కదా. రెప్లికేషన్ కోసం హెడ్లెస్ సర్వీస్ అనేది మ్యాండేట్. ఓకే, నార్మల్ సర్వీస్ కి నార్మల్ డిప్లాయ్మెంట్ అయితే అవసరం లేదు, ఎందుకంటే వాటికి ఏం డేటాబేస్ ఉండదు కదా. ఓకే, ఒకసారి చూస్తాను, ఒకసారి మళ్ళీ ఒకసారి వెయిట్ చేస్తాను. ఇక మీరు ఇంటర్నెట్ లో చూడండి వాట్ ఈస్ హెడ్లెస్ సర్వీస్ అనేది ఆన్సర్ ఉంటుంది, కానీ సో ఎందుకు అనేది క్లియర్ గా డీటెయిల్ గా ఎక్కడ ఉండదు. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది. ఓకే, ఓకే యా, ఓకే, థ్యాంక్ యూ. అనదర్ క్వశ్చన్ ఫ్రమ్ చేతన్. హాయ్ శివ, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఇప్పుడు క్లస్టర్ అంటేనే మనము ఒక మాస్టర్ నోడ్ వస్తుంది, 2 స్లేవ్ వస్తుంది. ఏదైనా అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా స్లేవ్లో కూడా అప్డేట్ అయిపోతుంది కదా. మరి హెడ్లెస్ కూడా సేమే కదా, దాని యూజ్ ఏంటంటే ఇక్కడ కొద్దిగా క్లారిటీగా. దాని యూజే అది, మీరు చెప్పింది దాని యూజ్. దీనిలో ఒక అప్డేట్ అయిందంటే ఓకే, ఇది మిగతా వాటికి పంపిస్తుంది. పంపించాలంటే ఏమేమి ఉన్నాయో తెలియాలి కదా. కానీ క్లస్టర్ అంటేనే తెలుస్తుంది కదా, క్లస్టర్ మాస్టర్ నోడ్ ఒకటి. ఎలా తెలుస్తుంది? ఓకే, క్లస్టర్కు ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక సర్వర్, మెయిన్ సర్వర్ వచ్చింది, ఒక మాస్టర్ వచ్చింది, దానికి 2 స్లేవ్స్ ఉన్నాయి కదా. ఈ మాస్టర్ ఏం చేస్తుందంటే ఏదో ఒక దానికి పంపిస్తుంది. ఓకే, ఏదో ఒక దానికి పంపిస్తుంది. ఇప్పుడు మీరు MySQL ఆన్ ప్రెమైస్ లో ఎవరైనా, మీరు డేటాబేస్ అడ్మినిస్ట్రేటరా? కాదు కాదు, అంటే కొద్దిగా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ కాన్ఫిగర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నాకైతే తెలియదు, నేను ఎప్పుడు MySQL ఆన్ ప్రెమైస్ లో చేయలేదు. బట్ కాన్సెప్ట్ మీరు థింక్ చేయండి. ఒక మాస్టర్ ఉంటుంది, మల్టిపుల్ ఉంటాయి నోట్స్. సో దీంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు కాన్ఫిగర్ చేసింటారు ఈ నోడ్ అనేది మిగతా వాటికి ఇన్ఫార్మ్ చేయాలి అని. మేబీ ఆన్ ప్రెమైస్ లో మాస్టరే టేక్ కేర్ చేస్తూ వచ్చాను. బట్ క్యూబర్నెటిస్ లోకి వచ్చేసరికి ఒకవేళ ఇది నాకు తెలియదు, ఆన్ ప్రెమైస్ లో కూడా డెఫినెట్లీ నేను అనుకునేది ఇదే రెప్లికేట్ చేస్తుంది అన్నది. ఓకే. సో ఇది దీని రెస్పాన్సిబిలిటీ. దీనికి వచ్చినప్పుడు, దీనికి వస్తే దీని రెస్పాన్సిబిలిటీ మిగతా వాటికి ఇన్ఫార్మ్ చేయడం. ఇప్పుడు మళ్ళీ ఇది వచ్చి మాస్టర్కి ఇన్ఫార్మ్ చేసింది అనుకోండి, మళ్ళీ మాస్టర్ ఏం చేస్తుంది, మళ్ళీ అన్నిటికీ పంపించాలి. అది ఇది రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా, ఇది రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా డేటా అనేది అల్టిమేట్ గా అన్నిట్లో రెప్లికేట్ అవ్వాలి. ఓకే, ఓకే, బట్ మనకు క్యూబర్నెటిస్ లో మాస్టర్ స్లేవ్ అనేది లేదు కదా. ఓకే. సో క్యూబర్నెటిస్ లో మాస్టర్ స్లేవ్ అనేది లేనప్పుడు ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇది మిగతా వాటికి ఇన్ఫార్మ్ చేయాలి. క్యూబర్నెటిస్ లో మాస్టర్ స్లేవ్ లేదు కదా మనకు. కాబట్టి హెడ్లెస్ అనేది ఆటోమేటిక్ గా మిగతా. సో హెడ్లెస్ సర్వీస్ యూస్ చేసుకొని ఇదే మన క్లస్టర్ లో మిగతా ఏమేమి ఉన్నాయో అనే మెంబర్స్ చెక్ చేసుకొని దానికి రిక్వెస్ట్ పంపిస్తుంది.
సో ఇక్కడ సింపుల్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి అంటే హెడ్లెస్ సర్వీస్ అది క్యూబర్నెటిస్ వాళ్ళు పెట్టారు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. దివ్య ఊటకండి. యా హాయ్ శివ గారు. హాయ్. యా సేమ్ క్వశ్చన్ అండి. అక్కడ డేటా వాల్యూమ్స్ పెట్టారు కదా, ఈబిఎస్ వాల్యూమ్స్. సో ఇప్పుడు ఒకదానికి డేటా వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఒకవేళ చెక్ చేయాలంటే ఈ వాల్యూమ్లో కూడా ఉంటుందా? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ ఒక్క పాడే తీసుకుందాం అనుకుంటే, లైక్ ఒక 2 పాడ్స్ తీసుకున్నాం అనుకోండి, 2 పాడ్స్కి 2 వాల్యూమ్స్ ఉన్నాయి కదా, నేను ఒక్క దాంట్లోనే డేటా పెట్టాను అనుకోండి, సో ఆ డేటా సెకండ్ దాంట్లో నేను చూడగలుగుతానా? యా సో అంటే జస్ట్ చెక్ చేయడానికంటే మనం హెడ్లెస్ సర్వీస్ యూస్ చేసాం కదా. నిమిషం నేను కంప్లీట్ చేస్తాను. ఇది బ్యాక్ ఎండ్. ఈ బ్యాక్ ఎండ్ వచ్చేసి ఫస్ట్ కనెక్ట్ మామూలు సర్వీస్ ని కాల్ చేస్తుంది రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ కోసం. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి MySQL. సో ఇక్కడ నుంచి రిక్వెస్ట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి ఇది ఎక్కడికైనా పోవచ్చు, ఈ పోర్ట్కైనా పోవచ్చు బేస్డ్ ఆన్ లోడ్ బ్యాలెన్స్, ఈ పోర్ట్కైనా పోవచ్చు, ఈ పోర్ట్కైనా పోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇది హెడ్లెస్ సర్వీస్ ద్వారా మిగతా వాటన్నిటికీ పోతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఇప్పుడు నేను చేసిన ఈ కాన్ఫిగరేషన్ లో గ్యారంటీ లేదు రెప్లికేట్ అవుతుందా లేదా అంటే, ఎందుకంటే దానికి చాలా కాన్ఫిగరేషన్స్ చేయాల్సి వస్తుంది. ఒక క్లస్టర్ ని మాస్టర్ నోడ్ క్లస్టర్ ని మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు చాలా కాన్ఫిగరేషన్స్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ మన డేటాబేస్ లో చెక్ చేసుకుంటే దెర్ ఇస్ నో గ్యారంటీ ఇట్ విల్ హ్యావ్ ఆల్ ద డేటాబేసెస్, బట్ ఒకసారి చెక్ చేద్దాం. MySQL -1 bash షో డేట్ చూద్దాం. నేను ఎప్పుడు చెక్ చేయలేదు బికాస్ మనం ఏం పెట్టాం ఇక్కడ. ఎవరైనా పెట్టాలి అనుకుంటే MySQL ని కంటైనర్స్ లోపల దట్ ఈస్ లాట్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్. యూస్ ట్రాన్సాక్షన్స్, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ 3 ఉన్నాయి. MySQL 1 లో, MySQL 0 లో చూపు. ఇక్కడ కూడా 3 ఉంటే రెప్లికేషన్ అనేది పర్ఫెక్ట్ గా జరిగింది. MySQL use transactions, select start from transactions. ఇక్కడ లేదు. సో రెప్లికేషన్ జరగలేదు, బట్ దానికి ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్స్ చేయాల్సి వస్తుంది. MySQL cluster in Kubernetes. Run a replicated stateful application. సో ఇది ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో దీంట్లోకి చాలా కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి చూడండి, రెప్లికా కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ చేయాలి. సో అంత దూరం మనకు అవసరం లేదు, ఎందుకంటే ఎవరు కూడా డేటాబేసెస్ ని పెట్టరు Kubernetes లో. సో ఇప్పుడు డేటాబేస్ లేకపోతే వేరే అంటే రియల్ టైంలో మనకి ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటుందండి ఇలాగా స్టేట్ఫుల్ సెట్స్ రాయడం అపార్ట్ ఫ్రమ్ డేటాబేస్? ఎలాస్టిక్ సర్చ్, ప్రొమీథియస్, గ్రాఫానా అలాంటి. ప్రొమీథియస్ కి డీమన్ సెట్స్ వాడతాం కదా, స్టేట్ఫుల్ సెట్స్ వాడతాం. అది వేరే. డీమన్ సెట్ అనేది అది లాగ్స్. ప్రొమీథియస్, గ్రాఫానా అనేది లైక్ ఇట్ హోల్డ్స్ ద టైమ్ సిరీస్ డేటాబేస్. ఇప్పుడు MySQL అనేది ఏంటి, డైరెక్ట్ యూజర్ డేటాబేస్. మన సిస్టమ్ లో ఉండే యూజర్స్ ఎవరు, వాళ్ళకి చేసే ట్రాన్సాక్షన్స్ ఏంటి అది. బట్ ప్రొమీథియస్, గ్రాఫానా అనేది డైరెక్ట్ కస్టమర్ డేటా కాదు, అది సర్వర్స్ డేటా.
సో డీమన్ సెట్ అనేది అది వేరే, అది వస్తుంది డిస్కషన్ లోకి. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా డేటాబేస్ ని మీరు Kubernetes లో పెట్టొచ్చు. నో వరీస్. ఇలా ఇండైరెక్ట్ డేటాబేసెస్ అన్నిటిని మనం పెట్టొచ్చు. సో ఇలా YAMLs రాసుకోవచ్చు, స్టేట్ఫుల్ YAMLs రాసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఇలాంటిది, ఇదేంటి ఇక్కడ స్పెషల్, ఇది డేటా రెప్లికేషన్ అనేది జరగాల్సిన డేటాబేస్ ఇది MySQL అని. అలా జరగాలి అనుకున్నప్పుడు మీరు ఈ కాన్ఫిగరేషన్ మొత్తం చేయాలి. సో ఇలా చేస్తే ఇప్పుడు మనం ఈ హెడ్లెస్ సర్వీసు, పీవీసీ ఇలా అవన్నీ చేసి మీకు రెప్లికేషన్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది. ఓకే. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఇది ట్రై చేసి చూడండి. బట్ ఇది అంత దూరం అయితే టూ మచ్. ఇక్కడికే మనం చాలా ఎక్కువ డిస్కస్ చేస్తాం. ఓకే, అశ్వని అంకరెడ్డిపల్లి. హాయ్. హలో. హాయ్ చెప్పండి. ఇప్పుడు వచ్చేసి అంటే మీరు నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? నాకు తెలిసిన వాళ్ళు జాయిన్ అవుతా అన్నారు. డిసెంబర్ 15th. డిసెంబర్ 15th సార్? అదే నాకు తెలిసిన వాళ్ళు జాయిన్ అవుతా అని చెప్పారు సార్, అందుకని అడుగుతాను. ఓకే, థ్యాంక్ యూ. మీరు మన LMS లోనే రిఫర్ చేయొచ్చు, అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే. సో మేబీ చెప్తాం లేదు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ దివాలి. సో రేపు హాలిడే కాబట్టి, అండ్ దెన్ సాటర్డే సండే సీ యూ. ఫ్రైడే ఉంది కదా, ఫ్రైడే వి విల్ కనెక్ట్. హ్యాపీ దివాలి. సీ యూ ఆన్ ఫ్రైడే. బై. హ్యాపీ దివాలి. Yeah, thank you.